హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇచ్చేందుకే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఒకటి, పీడబ్ల్యూడీ విద్యార్థులు అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే రిజర్వేషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి చాలామంది కూడా కొన్ని డౌట్లు వ్యక్తపరుస్తున్నారు. ఆ డౌట్లు ఏమి అనేది వీడియోలో మీ ముందు చెప్పి దానికి ఏం పరిష్కారం అనేది కూడా చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదట పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే రిజర్వేషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 27వ తేదీ, ఈ నెల 28వ తేదీ అంటే ఆగస్టు 27, ఆగస్టు 28వ తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో విజయవాడలో సిల్వర్ జూబ్లీ హాలు, 2nd ఫ్లోరు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ ఈ అడ్రస్కి వెళ్ళేసి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ విద్యార్థులు పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ 2 రోజులు 1 నుండి 50 సీరియల్ నెంబర్ వరకు 27వ తేదీ వెరిఫికేషన్ ఉంటుంది ఉదయం 10 గంటల తర్వాత. 51 నుండి లాస్ట్ నంబర్ వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 28వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెరిఫికేషన్ విజయవాడలో చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి విద్యార్థి కూడా మీకు తెలిసిన విద్యార్థులకు ఎవరైతే పీడబ్ల్యూడీ రిజర్వేషన్ చేసుకుని ఉన్నారో మీకు ఎవరైనా తెలుసుంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. ఈ నెల 27, 28 ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పీడబ్ల్యూడీ విద్యార్థులకు ఉంటుందని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది కూడా కొన్ని రకాల డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు. లాగిన్ వెబ్సైట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కొంతమందికి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, కొంతమందికి వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు. వెరిఫికేషన్ కంప్లీట్ కాని వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు లాగిన్ వెబ్సైట్ ఓపెన్ చేసి సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కొడితే మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయినాయా లేదా తెలుసుకోవచ్చు. చాలామందికి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ తర్వాత కొంతమందికి డైరెక్ట్గా మెసేజ్లు కూడా పంపుతున్నారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి వెరిఫికేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫీసరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసినట్లు డైరెక్ట్గా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మెసేజ్లు కూడా పంపుతున్నారు. లేకపోతే మీ మొబైల్ వెబ్సైట్లో ఈ సర్వీసెస్ అనే ఆప్షన్లో మీ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయినాయా లేదా అనేది అక్కడ తెలుస్తుంది. VO1 అప్రూవ్డ్ అనే మెసేజ్ అయితే వస్తుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే. ఈ VO1 అంటే ఏంది సార్ అంటున్నారు. VO1 అంటే ఏమీ లేదు, వెరిఫికేషన్ ఆఫీసర్, మొదటి వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాయి అని అర్థం. కాబట్టి విద్యార్థులు కూడా మీ లాగిన్ వెబ్సైట్లో తరచూ చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది మేము పాస్వర్డ్ మర్చిపోయినాం సార్, మా వెబ్సైట్ లాగిన్ వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. పాస్వర్డ్ మర్చిపోతే ఖచ్చితంగా టెక్నికల్ టీమ్ హెల్ప్లైన్ నెంబర్కు ఖచ్చితంగా కాల్ చేసి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే సమస్యను వివరిస్తే వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి వాళ్ళే మీకు పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది, కొత్త పాస్వర్డ్. ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ వెబ్సైట్లో మీరు మళ్ళీ ఎంటర్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా లాగిన్ వెబ్సైట్ అడ్రస్ కానీ మర్చిపోయి ఉంటే, పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే మీరు డైరెక్ట్గా హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి. టెక్నికల్ టీం నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు సమస్యను పరిష్కరించి మీకు తగిన పాస్వర్డ్ ఇస్తారు. మళ్ళీ దాంతో మీరు రీలాగిన్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు స్పేస్ ఇవ్వలేదు సార్ అని అంటున్నారు. నేను గత 6 నెలల నుండి కూడా చెప్తున్నాను, SSC మార్క్ లిస్టులో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్లో కానీ, ఆధార్లో కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ అదేవిధంగా పేరు వచ్చేలాగా మీరు ముందుగానే అప్లికేషన్ ఎంట్రీ అప్పుడు చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు కూడా ఆ పేరు ఎలా ఉండాలి అనేది మనం ఆడ టైప్ చేసేటప్పుడే ఖచ్చితంగా మనం ఎలా అయితే రాస్తామో అదేవిధంగా వాళ్ళు టైప్ చేస్తారు.
కాబట్టి ఆధార్ అప్డేషన్ కూడా గత 6 నెలల ముందు నుండే నేను వీడియోలు పెడుతున్నాను. ఆధార్ అప్డేషన్ కూడా 10th మార్క్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ పేరు అడ్రస్ ఉండేటట్లు ఆధార్ అప్డేషన్ చేసుకోమని కూడా చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికి కూడా చాలామంది చేసుకున్నట్లున్నారు. దానికైతే మనం ఏమీ చేయలేము. పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే రావు అని నేనైతే తెలియజేయగలను. కాబట్టి ఇప్పుడు ఎట్లున్నాయో అదేవిధంగా మీరు అట్లే కంటిన్యూ అవ్వండి. పెద్ద ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు. కాబట్టి మీరే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఉంటే కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది. ప్రూఫ్స్ అంటే 10th మార్క్ లిస్టు, మీ ఆధార్ కార్డు, మీ ఇంటి పేరున్న ఏదైనా సర్టిఫికేట్ కానీ లేదా మీ నేటివిటీ సర్టిఫికేట్ కానీ ఇవి ఏదైనా చూపిస్తే దానికి సాటిస్ఫై అవుతారు కౌన్సిలింగ్లో కూడా అధికారులు. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్ళండి. ఏదైనా సమస్యలు ఉంటే మీరు నా కామెంట్ల రూపంలో చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ వీడియోల రూపంలో వివరణిస్తాను. మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు పూర్తి సమాచారం కూడా అందుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. కొంతమంది వీడియోలు పూర్తిగా చూడలేదు, డౌట్లు అయితే వ్యక్తపరుస్తున్నారు. వీడియోలో నేను ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఖచ్చితంగా సమాధానాలు ఖచ్చితంగా వీడియోలో ఉంటాయి. సమస్యల పట్ల కానీ లేదా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ వీడియోల ద్వారా ఇస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం పూర్తి వీడియో చూడండి. మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా నేను ఖచ్చితంగా మీ ముందు ఉంచుతానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.